Organized by YRP Trust, Lions Club International, District 320E. BBC మీ నిజమైన సంపద. 21st Century IS. సైలెన్స్. ఎక్కడ పోతున్నారమ్మా? హ్యాండ్ రైటింగ్. ఎంతమంది హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది? గుడ్. ఎంతమందికి హ్యాండ్ రైటింగ్ వచ్చు? ఎందుకోసం అంటే ఈ మధ్యలో మొత్తము ఆ టైపింగే, ట్యాప్సే. దాంట్లో కొత్తగా వచ్చింది వాయిస్ రికార్డింగ్. వాయిస్ రికార్డింగ్. వాయిస్ రికార్డింగ్ ఇస్తే టైప్ అయిపోతుంది. దానికి యాప్స్ కూడా వచ్చేసాయి. సో అలా కాదు, చేతి రాత మారితే తలరాత మారిపోతుంది. చేతి రాత మారితే తలరాత మారిపోతుంది. మీ హ్యాండ్ రైటింగ్తోని మీ లైఫ్ ఏంటో, మీ వ్యక్తిత్వం ఏంటో చెప్పారు. మొత్తం మన భారతదేశంలో ఇటువంటి స్పెషలిస్టులు 2-3 ఉన్నారు. సౌత్ ఈస్ట్ ఏషియాలో మొత్తంలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద మల్లికార్జున్ రావు హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓవర్ టు యు సార్. ఇంపాక్ట్ డైరెక్ట్గా కొన్ని వేల మంది లబ్ధి పొందితే, యూట్యూబ్ ద్వారా 5,18,000 మంది సబ్స్క్రైబర్స్తో, 5,24,00,000 మంది వ్యూస్తో 22 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి ఇంపాక్ట్. 5,18,000 మంది సబ్స్క్రైబర్స్, 5,24,00,000 వ్యూస్. 1 person, Gampa Nageswarrao. Kudos to him. Give a huge round of applause to him. My dear young friends, I've been talking to you on handwriting today. I have a little different issue called presentation skills. This is end of January 2019. Very soon you all are going to write examinations. ఎంతమందికి మంచి మార్కులు కావాలి? మంచి మార్కుల కోసం చదివితే మార్కులు మాత్రమే వస్తాయి. మంచి మార్కుల కోసం కాదు, మార్పుల కోసం చదవాలి. మనకు కావాల్సింది మార్కులు కాదు, మార్పులు. ఎలాంటి మార్పులు చేసుకుంటే మంచి మార్కులు, ఆనందం, ప్రగతి, ఉత్సాహం, అభివృద్ధి జరుగుతాయో, మనం ఎలా మనల్ని డెవలప్ చేసుకోవచ్చో చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ టాపిక్ మాట్లాడడానికి నాకున్న అర్హత, చిన్నప్పుడు నా పేరెంట్స్, నా టీచర్స్ చెప్పిన విషయాల్ని నేను పాటిస్తూ దాదాపుగా 10 నెలలు కష్టపడి చదివిన సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని నేను చేసిన తప్పుల నుంచి రెక్టిఫై చేసుకుంటూ, నా ఫ్రెండ్స్ చేస్తున్న తప్పుల నుంచి రెక్టిఫై చేసుకుంటూ, నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తే మంచి మార్కులు సాధించానో అలాంటి టెక్నిక్స్ని, ప్లస్ దాదాపుగా 300 మంది టీచర్స్ని నేను అడిగాను, మీరు కరెక్ట్ చేసే పేపర్, మీరు ఇవాల్యుయేట్ చేసే ఆన్సర్ బుక్ ఎలా ఉంటే బాగుంటుంది టీచర్, ఎలా ఉంటే బాగుంటుంది సార్, ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు మేడం అని నేను అడిగితే వాళ్ళు చెప్పిన విషయాలు, ప్లస్ ఇంటర్నెట్లో సేకరించిన కొంత సమాచారం, ప్రాక్టికల్గా మీలాంటి స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ లేదా మీరు చేస్తున్న మంచి విషయాలు రెండింటినీ కలగలిపి డూస్ అండ్ డోంట్స్ని నేను తీసుకొచ్చాను. ప్రజెంటేషన్ స్కిల్స్. ఈరోజు ఈ టాపిక్ చాలా చిన్న టాపిక్, ప్రజెంటేషన్ టిప్స్ ఫర్ ఎగ్జామినేషన్స్. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అంటే కేవలం పుస్తకాలు చదివేయడం, టీచర్స్ చెప్పినవన్నీ వినడం మాత్రమే కాదు. ఆ నేర్చుకున్న సబ్జెక్ట్స్ని పేపర్ మీద రాసి చూసుకోవడం కూడా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఒక ముఖ్యమైన భాగం. జపాన్లో రీసెంట్గా రీసెర్చ్ జరిగింది. దాంట్లో ఏం తేలిందంటే, చాలామంది ఎగ్జామినేషన్స్లో తక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కారణం వాళ్ళు పరీక్షకి వెళ్ళడం కంటే ముందు రాసి చూసుకోకపోవడం మాత్రమే అని తేలింది. రాయండి మిత్రులారా, మీరంటూ రాస్తే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎలా వస్తున్నాయి, కరెక్ట్గా మెమరీ గుర్తొస్తుందా రావట్లేదా, ఎంతసేపట్లో రాయగలుగుతున్నాం, ఇలాంటి విషయాలన్నిటికీ మీకు ముందు ప్రూఫ్ దొరుకుతుంది. ఇట్స్ లైక్ ఎ రిహార్సల్. స్టేజ్ మీద ఒక ప్రదర్శన ఇవ్వడానికి
ముందు ఎలాగైతే రిహార్సల్స్ చేస్తామో అలాగే నేర్చుకున్న విషయాల్ని ఆకళింపు చేసుకున్న విషయాల్ని సముపార్జించిన విజ్ఞానాన్ని కాగితం మీద మనం ఆవిష్కరించినప్పుడు మాత్రమే అవన్నీ మనం గుర్తు తెచ్చుకోగలుగుతున్నామా లేదా, వాటిని మనం సరిగా రాయగలుగుతున్నామా లేదా తెలుస్తుంది. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు రైట్ డౌన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్. పరీక్షకి వెళ్ళడం కంటే ముందు రాస్తూ ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, వాటిని రెక్టిఫై చేసేసుకుంటే ఎగ్జామ్లో మీరు కరెక్ట్గా రాయొచ్చు. ఐ హ్యావ్ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ యూ. ఈ 4ని మీరు కన్సిడర్ చేయాలి. 4 అంశాలు. పరీక్ష హాల్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూసి అందులో క్వశ్చన్ చదివిన తర్వాత తెల్ల కాగితం మీద ఆన్సర్ రాసేటప్పుడు ఈ 4 అంశాలని ఎవరైతే పరిగణలోకి తీసుకుంటారో వాళ్ళకి 3 మార్కుల ప్రశ్నకి 3 మార్కులు, 10 మార్కుల క్వశ్చన్కి 10 మార్కులు, 1 మార్కు క్వశ్చన్కి 1 మార్కు ఖచ్చితంగా వస్తాయి. అంటే 100% స్కోర్ చేయడానికి ఈ 4 అంశాలని మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. మొట్టమొదటిది ఆన్సర్ టు ది పాయింట్. చాలాసార్లు మనం చేసే మిస్టేక్, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు 8th 9th స్టాండర్డ్లో. క్వశ్చన్ పేపర్ ఇవ్వడం కంటే ముందే రాయడం మొదలు పెట్టేసేవాడు. ఇంకా క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు కదరా అంటే వాడు ఏమనేవాడంటే, క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్స్ ఉన్నా నేను రాసేది ఇవే, నాకు 4-5 వచ్చు, నేను ఎలాగో ఇవే రాస్తాను అని మొదలుపెట్టి రాసేసేవాడు వాడు. తర్వాత పాపం ఆ క్వశ్చన్ పేపర్లో ఆ క్వశ్చన్లు ఉంటే పాపం టీచర్లు చాలా కష్టపడి వెతుక్కుని వాడికి 14.5 13 ఎన్నో మార్కులు వేసేవాళ్ళు. అలా కాకుండా మిత్రులారా, క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత ఆన్సర్ రాసేటప్పుడు ఆన్సర్ టు ది పాయింట్. నేను బస్సులోనో ట్రైన్లోనో వెళ్తుంటే పక్కన ఉండే వ్యక్తి నీ పేరేంటండి అంటే మల్లికార్జున్ అంటే సరిపోతుంది, మల్లిక్ అంటే సరిపోతుంది. కానీ ఒక అప్లికేషన్ ఫామ్ మీద వాట్స్ యువర్ నేమ్ అంటే నేను మల్లిక్ అని రాయడానికి లేదు. చాలా జాగ్రత్తగా మై నేమ్ ఈజ్ వై మల్లికార్జున రావ్ అని రాయాలి స్పష్టంగా. అంతేగాని 4-5 లైన్లు స్పేస్ ఉంది కదా అని చెప్పి, పుట్టినప్పుడు మా అమ్మకి ఏ పేరు పెడదామా అని ఆలోచిస్తే పలానా పేరు పెడదాం అనుకుంటే మా నాన్న అసలు ఒప్పుకోలేదంటండి. కానీ మా తాతగారు మాత్రం వీడికి ఈ పేరు పెడితే బాగుంటుందని సూచించారంటండి. కానీ ఎదురింటి వాళ్ళు మాత్రం వీడికి ఇలా కాదు ఇలా పేరు పెడితే మీ వాడు వృద్ధిలోకి వస్తారన్నారట. అందుకే నా పేరు A to Z రావ్ అని రాయకూడదు. అన్ని చోట్ల క్వశ్చన్ ఒకటే, వాట్స్ యువర్ నేమ్. మీరు టైలర్ మేడ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మధ్య అందరికీ CCE ప్యాటర్న్, అంతకుముందు సెంట్రల్ సిలబస్ పేపర్స్ మాత్రమే CCE ప్యాటర్న్లో ఉండేవి, ఇప్పుడు స్టేట్ సిలబస్ ఎగ్జామినేషన్స్ కూడా CCE ప్యాటర్న్లో ఉన్నాయి. టైలర్ మేడ్ ఆన్సర్స్, క్వశ్చన్ చదివి కరెక్ట్గా దానికి సంబంధించింది మాత్రమే ఆన్సర్ రాయాలి. ఆన్సర్ రాసే ముందు ఏమని ఆలోచించాలంటే, ఓహో ఈ ప్రశ్నకి సమాధానం ఎవరికి తెలియదేమో, నేనే రాయాలి కాబోలు అని. యు ఆర్ నాట్ సపోజ్ టు బీట్ అరౌండ్ ద బుష్, యు ఆర్ సపోజ్ టు హిట్ ద పాయింట్. ఏం కావాలో అది మాత్రమే రాయాలి. ఇవాల్యుయేటర్ని విసిగించే ప్రయత్నం కొంచెం కూడా చేయకూడదు. ఎందుకంటే ఒకే క్వశ్చన్ పేపర్లో ఉండే క్వశ్చన్స్ని సంబంధించిన ఆన్సర్ బుక్స్ ఆయన దగ్గర 20, 30, 40, 50 ఉంటాయి. ఆ రోజు మొత్తం కూర్చుని అదే ఆన్సర్ బుక్స్ కరెక్ట్ చేయాలి. కాబట్టి 2-3 ఆన్సర్ బుక్స్ కరెక్ట్ చేసేసిన తర్వాత చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఇవాల్యుయేటర్కి, ఫస్ట్ డే అయినా సరే. అందుకని కరెక్ట్గా పాయింట్ని హిట్ చేసి ఆన్సర్ రాయండి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ గ్రామర్. చాలామందికి ఇక్కడే సమస్య, ఎస్పెషలీ ఇంగ్లీష్ మన భాష కాదు, మనమందరం ఇంగ్లీష్ మీడియంలో రాస్తూ ఉంటాం ఆన్సర్స్. పరాయి భాష ఆంగ్లం, మనకి సబ్జెక్ట్ తెలుసు, కాన్సెప్ట్ తెలుసు, దాన్ని తెలుగులోనో ఇంగ్లీష్లోనో హిందీలోనో సరిగ్గా మనం ప్రకటించాలి అంటే భావ వ్యక్తీకరణకి గ్రామర్ చాలా చాలా ముఖ్యం. అందుకే రాసి చూసుకోండి, గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. మూడవది స్పెల్లింగ్స్. తెలుగు రాసిన, హిందీ రాసిన, ఉర్దూ రాసిన, ఇంగ్లీష్ రాసిన ముద్ర రాక్షసాలు లేకుండా, ఒక్క అచ్చు తప్పు కూడా లేకుండా రాయగలిగితేనే మీ వ్యక్తిత్వాన్ని సరిగ్గా కాగితం మీద ఆవిష్కరించినట్టు లెక్క. మనకు తెలుసు, కానీ ఇవాల్యుయేటర్కి మనకు తెలుసు అని తెలియాలంటే మంచి స్పెల్లింగ్స్ ఉండాలి. నేను ఒకసారి ఓ ఊళ్ళో 9th క్లాస్ పిల్లలకి తెలుగులో డిక్టేషన్ ఇస్తున్నాను. ఒక 5-6 వాక్యాలు చెప్పిన తర్వాత పేపర్లన్నీ కలెక్ట్ చేసి తీసుకుంటే ఒకడు నపరా నవనా అని రాశాడు తెలుగులో. నపరా నవనా ఏంట్రా అంటే నా పేరు నవీన్.
అనేదాన్ని వాడి మాతృభాషలో నపర నవన అని రాశాడు. ఒక్క దీర్ఘం లేదు, ఒక్క ఒత్తు లేదు. ఇలా కాకుండా చాలా చాలా జాగ్రత్తగా ఇంగ్లీష్లో స అనేదానికి కొన్నిసార్లు మనం సి రాస్తాం, కొన్నిసార్లు మనం ఎస్ రాస్తాం. ఇంగ్లీష్లో మనకి కొన్నిసార్లు యూకి వి కూడా వస్తుంది. చాలా చాలా ప్రస్ఫుటంగా ఉండాలి. యు అనే సౌండ్ రావాలంటే యు రావచ్చు, 2 ఓలు కూడా రావచ్చు. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. చాలామంది స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల ఒకటి రాద్దామనుకుని ఇంకొకటి రాసేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ వన్, మై ఫేవరెట్ టాపిక్, హ్యాండ్ రైటింగ్, ప్రజెంటేషన్. ద వే యూ ప్రజెంట్ ద ఆన్సర్స్ డిసైడ్ యువర్ ఫీచర్స్. కొన్ని వేల లక్షల మంది విద్యార్థులు ఈ ప్రపంచంలో కేవలం 1/2 మార్కు, అంటే రావలసిన దానికంటే 1/2 మార్కు తక్కువ రావడం వల్ల వేరే వాళ్ళకి ర్యాంక్ రావడం, వీళ్ళకి ర్యాంక్ రాకపోవడం. ఒక్క 1/2 మార్కు చాలు మిత్రులారా డిసైడ్ చేయడానికి. ఈ టాపిక్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇన్ని నెలలు మీరు కష్టపడి, కొన్ని పరీక్షలకైతే సంవత్సరాల తరబడి కష్టపడి కేవలం 2 గంటలో 4 గంటలో ఎగ్జామ్ రాయడానికి కూర్చున్నప్పుడు మీ మైండ్లో ఆన్సర్స్ 89 మార్కులకుంటే ఎట్టి పరిస్థితుల్లో 89 రావాలి, 88 రావడానికి లేదు. 1/2 మార్కు కూడా కేవలం పూర్ ప్రజెంటేషన్ స్కిల్స్ వల్ల తగ్గకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ టాపిక్ తయారు చేయడం జరిగింది. రైట్ పర్ఫెక్ట్లీ ది బెస్ట్ ఆన్సర్స్, పర్ఫెక్ట్ ఆన్సర్స్. ఆన్సర్స్ రాసే కంటే ముందు ట్రైపాడ్ గ్రాస్ప్. మీరు పెన్ పట్టుకున్నప్పుడు 1 ఇంచ్ ప్లేస్ వదిలేసి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మీకు ఒక 1 ఇంచ్ కనపడాలి. 3 ఫింగర్స్తోనే పట్టుకోవాలి. దాన్ని ట్రైపాడ్ గ్రాస్ప్ అంటారు. ఇలా పట్టుకుంటేనే మీరు ఎగ్జామినేషన్ 2 గంటలు, 2.5, 3 గంటలు కరెక్ట్గా రాయగలుగుతారు. దూరంగా పట్టుకుంటే 20 నిమిషాల్లో చేయని పెడుతుంది. దగ్గరగా పట్టుకుంటే పేపర్ మీద వాడవలసిన దానికంటే ఎక్కువ ప్రెజర్ వస్తుంది. కొంతమంది 4 ఫింగర్స్తో పట్టుకోవడం, కొంతమంది 2 ఫింగర్స్తో పట్టుకోవడం చేస్తూ ఉంటారు. అవి తప్పు. 3 వేళ్లతో అన్ని వైపుల నుంచి సమానమైన ప్రెజర్ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్ మీద యూజ్ చేసి పట్టుకునే విధానాన్ని ట్రైపాడ్ గ్రాస్ప్ అంటారు. చెయ్యప్పుడు ఏటవాలుగా ఉండాలి, నిలువుగా ఉండకూడదు, అడ్డంగా ఉండకూడదు. చెయ్యిలా ఏటవాలుగా ఉండాలి. మెడ పైన ఉండే తల భాగం మాత్రమే క్రిందికి వంచాలి, బ్యాక్ బోన్ వంచకూడదు. పరీక్ష రాసేటప్పుడు 2 పాదాలు నేల మీద ఆని ఉండాలి. అప్పుడే మీరు 2 గంటలు, 2.5 గంటల సేపు హాయిగా రాయగలుగుతారు. పాదం ఇలా ఉన్నా కాళ్ళు క్రాస్ చేసిన 20-25 నిమిషాల కంటే ఎక్కువసేపు మీరు కంటిన్యూస్గా రాయలేరు. కాబట్టి పాదాలు 2 నేల మీద ఆంచి పెన్ ఇలా పట్టుకుని చేతిని ఎడం వైపుకి బెండ్ చేసి, కుడి చేత్తో రాసేవాళ్ళు, ఎడం చేత్తో రాసేవాళ్ళు అయితే చేతిని కుడివైపుకి బెండ్ చేసి మళ్ళీ సరిగ్గా అక్కడే అలాగే పట్టుకుని తల మాత్రమే వంచి కాగితానికి కంటికి 25 సెంటీమీటర్ల గ్యాప్ ఉండేలాగా చూసుకుని రాస్తే పరీక్ష హాయిగా రాయగలుగుతారు. 25-30 సెంటీమీటర్ల కంటే ఎక్కువ గ్యాప్ వచ్చినా, 25 సెంటీమీటర్ల కంటే తక్కువ గ్యాప్ పేపర్ నుంచి కంటికి ఉన్నా మీరు సరిగా రాయలేరు. అలాగే మై నెక్స్ట్ స్లైడ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఒక పెన్ సరిపోదని 3-4 పెన్లు తీసుకెళ్తారు. బ్లూ కలర్స్ నా దగ్గర దాదాపుగా 30 రకాల బ్లూ ఇంకులు ఉన్నాయి. 2 వేరు పెన్స్ మీరు తీసుకెళ్ళినా సరే 2 వేరు వ్యక్తులు రాసిన ఆన్సర్ బుక్ లాగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏ పెన్ తీసుకెళ్తారో అలాంటిదే 2వ పెన్ తీసుకెళ్ళండి. ఇంకా మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే 3వ పెన్ కూడా అలాంటిది తీసుకెళ్ళండి. అంటే ఒకేలాంటి పెన్స్ని మాత్రమే పరీక్షకి తీసుకెళ్ళాలి. రకరకాల బ్లూలు, రకరకాల బ్లాక్స్ తీసుకెళ్ళకూడదు. అండ్ జోక్స్ రాయకూడదు, పర్సనల్ కామెంట్స్ రాయకూడదు. చాలామంది నేను చూశాను, సరదాగా మొన్నెక్కడో 2nd క్లాస్ ఒక ఆన్సర్ పేపర్ చూస్తే, రైట్ 6 వైల్డ్ యానిమల్స్, లిస్ట్ అవుట్ 6 వైల్డ్ యానిమల్స్ అంటే ఆ బడుద్ద ఏం రాశాడంటే 2 టైగర్స్ అండ్ 4 లయన్స్ అని రాశాడు. ఇలాంటి జోక్స్ చేయడానికి లేదు. ఓకే, మొత్తం 6 అయిపోయినాయి అన్నమాట వాడి లెక్కలో. 6 విడివిడిగా రాయమంటే వాడికి తెలియక 2 పులులు 4 సింహాలని రాశాడు వాడు. ఇలాంటి జోక్స్, పర్సనల్ కామెంట్స్, సార్ ప్లీజ్ సార్ నేను అనవసరంగా టైం వేస్ట్ చేశాను, ఖచ్చితంగా పాస్ చేయండి, మీరెవరో కనుక్కొని మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, 10,000 ఇస్తాను, లేకపోతే దేవుడి బొమ్మలు రాయడాలు, దేవుడి పేర్లు, ఇలాంటివి ఏవీ చేయకూడదు ఎగ్జామ్ పేపర్లో. ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే నెంబర్స్ విషయంలో చాలామంది నేను చూశాను, కేవలం నెంబర్ని 2ని Z లాగా రాయడం, లేకపోతే కొంతమంది నెంబర్స్ రాయడం మర్చిపోవడం, ఒక నెంబర్ని ఇంకో నెంబర్ లాగా రాయడం, ఒక నెంబర్ ఇంకో అక్షరంలాగా వెళ్ళిపోవడం, ఇలా రాయకుండా చాలా కేర్ఫుల్గా ఉండండి. నెంబర్స్ విషయంలో జాగ్రత్త. అవాయిడ్ క్రేజీ షార్ట్ ఫామ్స్.
ఈ మధ్యకాలంలో SMS యూసేజ్ ఎక్కువైపోయింది. పిల్లవాళ్ళు 7th 8th క్లాస్ నుంచే స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. రాయడం తక్కువైపోయింది. కానీ పరీక్షలు మాత్రం భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చేతి రాతతోనే రాయాలి. కానీ అప్పటి వరకు ఫోన్ యూజ్ చేసి SMSలు యూజ్ చేసి టైప్ చేయడానికి బద్ధకంతో బోల్డ్ అన్ని షార్ట్ ఫామ్స్ ఎంత దారుణమో చూడండి. మొదటిది ఫెయిట్ అంట, ఫేట్ని వాడు రాసిన షార్ట్ ఫామ్ అది. రెండోది దాని పేరు డేట్ అంట. మూడోది లేట్. దానికి రెండోది ఎక్సలెన్సీ. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఎంత అద్భుతమైన పదం EXCELLENCY అని రాయాలి. మనం చదివితే కరెక్ట్గా అలాగే ఉంటుంది, కానీ ఇది దారుణం. ఇలాంటి షార్ట్ ఫామ్స్ రాయకూడదు. ఎక్సలెన్సీ కింద ఏంటో తెలుసా మిత్రులారా? See you later. See you laterకి అదొక షార్ట్ ఫామ్. దాని కింద ఉండేది ఏంటో తెలుసా మీకు? ఇట్స్ నాట్ ఎ షార్ట్ ఫామ్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్. హ్యావ్ ఎ నైస్ డే అంట. ఇంత దారుణాలు చేస్తే ఇంకేమైనా ఉందా? సో నో షార్ట్ ఫామ్స్ ఇన్ ఎగ్జామినేషన్ పేపర్. పరీక్ష హాల్లో స్పెషల్ అనే వర్డ్కి SPL రాసి ఫుల్ స్టాప్ కూడా పెట్టకూడదు. స్పెషల్ అని పూర్తిగా రాయాలి. నోట్ అని రాయడానికి NT అని పెట్టకూడదు, NOTE నోట్ అని రాయాలి. అలాంటి షార్ట్ ఫామ్స్ రాస్తే వయసులో పెద్దగా ఉండే టీచర్స్ని అవమానించినట్టు లెక్క. బుద్ధిగా ఫుల్ ఫామ్స్ రాయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్స్ గురించి చూడండి. ఐ హ్యావ్ 3 నెంబర్స్, వెరీ వెరీ స్పెషల్ నెంబర్స్. భారతదేశంలో మనం 10 నెంబర్లు వాడతాం. 0 to 9, 10 నెంబర్స్ వి యూజ్ ఇన్ ఇండియా. ఈ 3 నెంబర్లు చాలా విశిష్టమైనవి. 2 స్ట్రోక్స్లో రాయవలసిన నెంబర్స్. 4 కానీ 5 కానీ 7 కానీ ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ స్ట్రోక్లో రాయకండి. చూడండి 4 ఎంత వయారంగా రాశారో. బ్లూ కలర్లో 5 చూడండి. లాస్ట్ది అయితే ఆల్మోస్ట్ 6 లాగా కనిపిస్తుంది. లాస్ట్లో గ్రే కలర్లో ఉండే 4 2 స్ట్రోక్స్లో, 5 2 స్ట్రోక్స్లో, 7 2 స్ట్రోక్స్లో ఉంది. దట్స్ కరెక్ట్. మొదటి 3 లైన్లు రాంగ్. 4 5 7 మాత్రమే డబుల్ స్ట్రోక్ నెంబర్స్, మిగిలిన 7 సింగిల్ స్ట్రోక్ నెంబర్స్. కొంతమంది పేపర్ మీద రాస్తే లైన్లు పైకి వెళ్ళిపోతూ ఉంటాయి, కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడ రాస్తున్నారో అక్కడే ఇంపార్టెంట్. ఆ లెటరే చూస్తూ ఉంటారు, ఆ వర్డే చూస్తూ ఉంటారు. ఎక్కడో మొదలుపెట్టింది ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్నే ఫోకస్ చేస్తూ ఉంటే అది ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. మీరేం చేయాలంటే లైన్స్ అసెండ్ అవ్వకుండా, డిసెండ్ అయిపోకుండా ఈవెన్ లైన్స్ రాయడానికి నేను ఒక టెక్నిక్ చూపిస్తాను. మిత్రులారా జాగ్రత్తగా గమనించండి. మీరు పేపర్ మీద రాసినప్పుడు ఇక్కడ టాప్ ఎడ్జ్ ఆఫ్ ద పేపర్, దిస్ ఇస్ ద టాప్ మార్జిన్. మీరు చూస్తే జాగ్రత్తగా టాప్ మార్జిన్ ఒకటి డ్రా చేస్తారు. టాప్ మార్జిన్ నుంచి ఒక 1/2 ఇంచో 1 ఇంచో వదిలేసి ఫస్ట్ లైన్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడ రాస్తున్నారో అక్కడే ఫోకస్ చేయకుండా రాస్తున్న మ్యాటర్ నుంచి టాప్ మార్జిన్ వరకు ఫోకస్ చేయండి. అంటే మీ కన్ను బర్డ్స్ వ్యూ లాగా చూడాలి. పైనుంచి పేపర్ని చూడాలి. ఆ రాసే మ్యాటరు ప్లస్ టాప్ మార్జిన్, మీరు రాసిన ఫస్ట్ లైన్, మీరు డ్రా చేసిన ఫస్ట్ లైన్ 2 ఒకేసారి చూడండి. అంటే రాస్తున్న మొదటి అక్షరం నుంచి ఆ టాప్ మార్జిన్ వరకు రాయడం ప్రారంభించినప్పుడు ఎంత గ్యాప్ ఉందో అదే గ్యాప్ని మీరు చివరికంట మెయింటైన్ చేయాలి. గ్రాడ్యువల్గా గ్యాప్ తగ్గితే లైన్ అసెండ్ అవుతున్నట్టు లెక్క. మీరు రాస్తున్న లైన్ పైన గ్రాడ్యువల్గా గ్యాప్ తగ్గితే లైన్ డిసెండ్ అవుతున్నట్టు లెక్క. సో గ్రాడ్యువల్గా పెరగకుండా, గ్రాడ్యువల్గా తగ్గకుండా ఒకే గ్యాప్ మీరు రాస్తున్న లైన్ పైన మెయింటైన్ చేయగలిగితే, ఇక్కడ అనమాట ఏరో మార్క్స్ చూసారా, బ్లూ కలర్లో 2 వైపులా ఏరో మార్క్స్, ఒకే గ్యాప్ ఫస్ట్ లైన్ మీద మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ లైన్ చక్కగా వస్తుంది. ఫస్ట్ లైన్ చక్కగా వస్తే మిగిలిన లైన్స్ అన్నీ చక్కగా వస్తాయి. మ్యాక్సిమం మనం ఒక 14-15 లైన్లు రాస్తాం. ఒక A4 సైజ్ పేపర్ మీద 4 వైపులు మార్జిన్లు రాసిన తర్వాత ఒక 14-15 లైన్ల కంటే ఎక్కువ రాయం. ఫస్ట్ లైన్ సరిగా వస్తే మిగతా లైన్లన్నీ సరిగా వస్తాయి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఏ థింగ్ విచ్ బిగిన్స్ వెల్ ఎండ్స్ వెల్. అందుకని మొట్టమొదటి లైన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. చాలామంది మ్యాథమెటిక్స్ పేపర్ 100కి 100 స్కోర్ చేయదగిన అద్భుతమైన పేపర్. మ్యాథమెటిక్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ రాయడం చాలామందికి తెలియదు. 10 స్క్వేర్ రాయాలంటే 10 ఎంత సైజులో ఉందో పైన రాసే 2 కొంచెం పరిమాణం తగ్గాలి, సైజు కొంచెం తగ్గి టాప్ రైట్ సైడ్లో రాసేదాన్ని సూపర్ స్క్రిప్ట్ అంటారు. మనం కొన్నిసార్లు C3 అని రాయాలనుకోండి, సికి C సైజ్ కంటే 3ని కొంచెం చిన్న సైజ్ చేసి బాటమ్ రైట్ సైడ్లో రాసేదాన్ని సబ్స్క్రిప్ట్ అంటారు. ఇలాగా చూడండి, ఫస్ట్ X3 రాంగ్, Xకి ఆల్మోస్ట్ పక్కనే కనిపిస్తుంది, దట్ ఈజ్ రాంగ్.
కొంచెం పై వైపుకి వెళ్ళి రైట్ సైడ్కి వస్తే సైజ్ తగ్గించే దాన్ని సూపర్ స్క్రిప్ట్, కింద వైపు బాటమ్ సైజ్ తగ్గాలి ప్లస్ బాటమ్ రైట్ సైడ్ సబ్ స్క్రిప్ట్. H2O ఫస్ట్ది రాంగ్ అండ్ సెకండ్ది రైట్. ఒకడెవడో ఫస్ట్ దాన్ని చూసి మనం ఈ మధ్య 2ని TO2కి కూడా మనం SMS-లో నెంబర్ 2 పెడతాం కదా. కెమిస్ట్రీ సార్ వచ్చి వాటర్ని H2O అంటారు, జాగ్రత్తగా నేర్చుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారట. నెక్స్ట్ డే వచ్చి, ఎస్ మై డియర్ స్టూడెంట్స్, yesterday I was talking to you about water. In chemistry, what's formula for water? అనగానే ఒకడు చేయి పైకి లేపాడు, చెప్పరా అని. వాడు పైకి లేసి HIJKLMNO అన్నాడు. ఏమ్రా పిచ్చి పిచ్చిగా ఉందా, నేనేం చెప్పాను, మీరే కదా సార్ H2O అని చెప్పారు అన్నట్టు వాడు. సో ఇలా కూడా అర్థమయ్యే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి సూపర్ స్క్రిప్ట్ సబ్ స్క్రిప్ట్ని జాగ్రత్తగా రాయండి. బేసిక్ స్ట్రోక్స్ నేను ఇస్తాను, పెన్ పేపర్ మీ దగ్గర ఉంది కాబట్టి దయచేసి నోట్ చేసుకోండి. రీజనల్ లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళం ఇలాంటి భాషలు అద్భుతంగా రాయాలన్నా, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్లో మీరు రాసే మ్యాటర్ని పాడవకుండా స్పీడ్గా రాయాలన్నా, ఎక్కువ మందికి హ్యాండ్ రైటింగ్లో ప్రాబ్లం ఏంటంటే, ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే, సార్ నేను స్లోగా రాస్తే బాగానే రాస్తున్నాను కానీ స్పీడ్గా రాస్తే నాకే అర్థం కావట్లేదు, ఏమైనా టెక్నిక్స్ చెప్తారా? ఎస్, ఎవరైనా స్పీడ్గా రాయాలి, లెజిబిలిటీ మిస్ అవ్వకుండా అంటే, రీజనల్ లాంగ్వేజ్ బాగా చేసుకోవాలంటే ఈ బేసిక్ స్ట్రోక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు చూస్తున్నటువంటి మొదటి యాంటీ క్లాక్ వైజ్ సర్కిల్స్ మీకు తెలుసో లేదో 85% అక్షరాలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మరాఠీ, మలయాళం, జోధ్పురి, మణిపురి, ఫ్రెంచ్, జపనీస్ భాషల్లో ఈ 2 స్ట్రోక్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కాస్త ఖాళీ దొరికినా సరే చదవడానికి మధ్యలో కొంచెం రిఫ్రెష్, మీరు హాయిగా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు ఒక పెన్ తీసుకుని ఎడం వైపు నుంచి ఒక సర్కిల్, కుడివైపు నుంచి ఒక సర్కిల్ ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం థింగ్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. అండ్ వర్టికల్ లైన్ పైనుంచి కిందకి చేయండి, హారిజాంటల్ లైన్ 2 డైరెక్షన్స్లోనూ చేయండి. చాలాసార్లు మీరు చూడండి, హారిజాంటల్ లైన్ తెలుగులో ఆ రాసినప్పుడు కుడివైపు నుంచి ఎడం వైపుకి హారిజాంటల్ లైన్ వస్తుంది. దీర్ఘం రాయాలంటే ఎడం వైపు నుంచి కుడివైపుకి వస్తుంది. అడ్డగీత కరెక్ట్గా నేర్చుకోవాలి. అలాగే స్లాంట్స్ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఒకటి స్లాష్, ఇంకొకటి బ్యాక్ స్లాష్, రెండింటిని 2 డైరెక్షన్స్లో చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రీన్ కలర్లో చూసారా, స్ప్రింగ్ లాగా, అంటే చేతిని ఎడమ వైపుకి, చేతిని కుడివైపుకి, యాంటీ క్లాక్ వైజ్ ఫస్ట్, క్లాక్ వైజ్ నెక్స్ట్. Practice these 2 things and your hand will be very, very flexible, my dear young students. Remember, handwriting is nothing but a beautiful coordination between mind and hand. మైండ్లో సైకలాజికల్గా ఉన్న ఆన్సర్స్ని ఇలా తెప్పించి నర్వ్స్ ద్వారా, ఈ మజిల్స్ ద్వారా ఫింగర్స్ వరకు వచ్చి ఆ ఫింగర్స్ మధ్యలో ఉండే పెన్ను ఇలా మూవ్ అయితే ఆ పేపర్ మీద పడేదాన్నే హ్యాండ్ రైటింగ్ అంటారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్. కాబట్టి మైండ్లో ఆన్సర్స్ ఉంటే సరిపోదు, చేతిని దానికి అనుగుణంగా మీరు తీర్చిదిద్దాలి, శిక్షణ ఇవ్వాలి చేతికి కూడా. అందుకే యాంటీ క్లాక్ వైజ్ చేయండి. తెలుగు భాషలో శ్రీ అనేది ఒక అద్భుతమైన అక్షరం. ఆ అక్షరం చూడండి, ముందు క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్, తర్వాత క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్, 2 స్ట్రోక్స్ని పుణికి పుచ్చుకున్న ఒక అద్భుతమైన అక్షరం శ్రీ. ఇంగ్లీష్లో చూడండి, ఎక్స్ అనే అక్షరం ముందు క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. ప్లీజ్ డూ ప్రాక్టీస్ దట్ అండ్ ఎక్సెల్ ఇన్ యువర్ హ్యాండ్ రైటింగ్. బిట్ పేపర్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బీ బిట్ కేర్ఫుల్ విత్ బిట్ పేపర్. సో ఒక్క లెటర్ రాస్తే చాలు 1 మార్క్ వచ్చేస్తుంది, ఒక్క లెటర్తో 1 మార్క్ వచ్చేస్తుంది బిట్ పేపర్లో. డిస్క్రిప్టివ్లో అయితే 1 లైనో 2 లైన్లో గ్రామరు, స్పెల్లింగ్స్ బోల్డ్ అని చేస్తే తప్ప కొన్నిసార్లు 1 మార్కు కూడా రాదు. అలాంటిది బిట్ పేపర్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్మాల్ లెటర్స్ని వాడకండి మల్టిపుల్ చాయిస్ ఉన్నప్పుడు, ఎందుకంటే స్మాల్ సీని స్మాల్ ఏ చేయడం చాలా ఈజీ, స్మాల్ ఏని స్మాల్ డీగా మార్చడం చాలా ఈజీ. అందుకే మల్టిపుల్ చాయిస్ని క్యాపిటల్ లెటర్స్తో చేయాలి. చూసారా బ్లూ కలర్లో సి, దాన్ని క్యాపిటల్ ఏ చేయడం కష్టం. సో యూజ్ క్యాపిటల్ లెటర్స్. అలాగే ఆన్సర్స్ రాసినప్పుడు 1 వర్డ్ ఆన్సర్స్ రాసినప్పుడు కొట్టేసి 2-3 సార్లు కొట్టేసి ఆన్సర్ రాయకండి. కరెక్ట్ చేసే వాళ్ళకి చాలా చాలా డౌట్లు వస్తాయి. ముందే ఆలోచించండి, ఇది గన్ షాట్ ఆన్సర్ అనుకున్న తర్వాత మాత్రమే ఆన్సర్ రాయండి. బిట్ పేపర్లో చాలా ఈజీగా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. We all wish you all the very best and score more marks.
థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఇంపాక్ట్, థ్యాంక్ యూ గంప నాగేశ్వరరావు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున రావు సార్. ఇన్ని హ్యాండ్ రైటింగ్ టిప్స్ చెప్పారు కదండి, అండ్ లెట్ మీ షేర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఒకప్పుడు నా సిగ్నేచర్ అంతగా బాగుండేది కాదు, ఏదో నా పేరు రాసుకునే. అండ్ ఆల్సో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ టు ఫెలిసిటేట్ our handwriting expert Y Mallikarjun Rao garu. I think we can have a big round of applause. 1 2 1 2 3. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के.